హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేడు ఉద్యోగం సాధించాలంటేనా ప్రధాన సబ్జెక్టులతో పాటు మన కరెంట్ అఫైర్స్ కూడా అత్యంత ప్రముఖ పాత్ర పోస్తున్నాయి. అటువంటి కరెంట్ అఫైర్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్. మరి సబ్జెక్టులకు వెళ్తే గన ఏ దేశ సుప్రీంకోర్టు ఆర్టిఫిషియల్ ఆధారిత అనువాద సాఫ్ట్వేర్ అయిన అమర్ భాషాను ప్రారంభించింది. ఏ దేశం అంటేనా బంగ్లాదేశ్ అండి. ఏ దేశ సుప్రీంకోర్టు ఆర్టిఫిషియల్ ఆధారిత అనువాద సాఫ్ట్వేర్ అయినటువంటి అమర్ భాషను ప్రారంభించిందంటేనా బంగ్లాదేశ్. ఇక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులన్నీ కూడా ఇంగ్లీష్ నుంచి బెంగాలీ భాషలోకి అనువాదం చేసేదానికి ఇది ఒక ఆర్టిఫిషియల్ ఆధారిత సాఫ్ట్వేర్ అండి. దీన్ని ఎవరు రూపొందించారంటేనా ఎక్స్టెప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఎక్స్టెప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ దీన్ని రూపొందించింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశ సుప్రీంకోర్టు ఆర్టిఫిషియల్ ఆధారిత అనువాద సాఫ్ట్వేర్ అమర్ భాషను ప్రారంభించింది అంటేనా బంగ్లాదేశ్. ఈ సాఫ్ట్వేర్ను రూపొందించిన సంస్థ ఏదంటేనా ఎక్స్టెప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటేనా ఇక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఇంగ్లీష్ నుంచి బెంగాలీ భాషలోకి తర్జుమా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, ఇటీవల ఏ భాషను ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ అధికార భాషగా గుర్తించింది? ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ అధికార భాషగా గుర్తించిందంటేనా చైనీస్ భాషను. ఇటీవల ఏ భాషను ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దీన్ని ఏమని పిలుస్తామంటున్నా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. దేనిని అధికార భాషగా గుర్తించాలంటే చైనీస్ భాషను అధికార భాషగా గుర్తించింది. ఇంతవరకు అది ఇంగ్లీషు, స్పానిషు, ఫ్రెంచి భాషను మాత్రమే అధికార భాషలుగా గుర్తిస్తే ఇప్పుడు చైనీస్ భాషను కూడా అధికారిక భాషగా గుర్తించండి. ఈ చైనీస్ భాషని ఏమని కూడా పిలుస్తామంటున్నా మాండరియన్ అని కూడా పిలుస్తాం. మాండరియన్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తాం. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఏదంటే ఈ చైనీస్ భాషే. నెక్స్ట్, ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయ వ్యాధికి దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తామండి. ఇక్కడ తెలుగు పదాలతో పాటు ఇంగ్లీష్ పదాలు చాలా ఈజీగా ఉంటాయి. తెలుగు పదాలతో పోల్చుకుంటే కొన్నిసార్లు మనకు ఇంగ్లీష్ పదాలు చాలా ఈజీగా ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయ వ్యాధికి దీన్ని ఏమని పిలుస్తామంటున్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తాం. చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏదంటేనా భారతదేశం. చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ లేని కాలేయ వ్యాధికి దీన్ని ఏమని పిలుస్తాం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏదయ్యా అంటేనా మన భారతదేశం అండి. ఎందుకంటే ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి వస్తే ఇక్కడ కాలేయం దాని యొక్క సైజు వచ్చేసి పరిమాణం విపరీతంగా పెరుగుతుంటుంది. దానివల్ల అతని మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి దీని మీద ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించినటువంటి దేశం ఏంటంటే మన భారతదేశం. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ మేజర్ ఎయిర్ బస్ దక్షిణాసియాలోని ఆన్ డిమాండ్ హెలికాప్టర్ మార్కెట్ సేవలను అభివృద్ధి చేయడంలో సహాయపడడానికి ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది? క్వశ్చన్ మరొకసారి చూద్దాం. యూరోపియన్ ఏవియేషన్ మేజర్ ఎయిర్ బస్ దక్షిణాసియాలో యూరోపియన్ ఏవియేషన్ అయిన మేజర్ ఎయిర్ బస్ దక్షిణాసియాలో ఆన్ డిమాండ్ హెలికాప్టర్ సేవల మార్కెట్ను అభివృద్ధి చేయడంలో సహాయపడడానికి ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది? ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది అంటున్నా ఫ్లై బ్లేడ్ ఇండియా.
బ్లేడ్ ఇండియా ప్లై బ్లేడ్ ఇండియా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. యూరోపియన్ యూనియన్లో మేజర్ డిమాండ్ అయినటువంటి మేజర్ సంస్థ అయినటువంటి ఎయిర్ బస్ దక్షిణాసియాలో హెలికాప్టర్ సేవలను ఆన్ డిమాండ్ హెలికాప్టర్ సేవలను అభివృద్ధి పరచడంలో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటున్నా ప్లై బ్లేడ్ ఇండియా అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకుందండి. ఇక్కడ కొన్ని మారుమూల ప్రాంతాలు కూడా విమాన సౌకర్యాలు కల్పించలేనటువంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్లై బ్లేడ్ ఇండియా అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకుంది ఈ ఎయిర్ బస్ సంస్థ. నెక్స్ట్ స్వదేశీ ఆర్మ్డ్ ట్రాక్డ్ రిపేర్ వెహికల్ దీన్నే ఏటీఆర్వి అని పిలుస్తామండి. ఏటీఆర్వి ఆర్మ్డ్ ట్రాక్ రిపేర్ వెహికల్ రూపకల్పన కోసం మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంసీఈఎంసి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్తో అకాడమిక్ మరియు టెక్నికల్ లింకేజ్ ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. స్వదేశీ ఆర్మ్డ్ ట్రాక్డ్ రిపేర్ వెహికల్ ఏటీఆర్వి స్వదేశీ ఆర్మ్డ్ ట్రాక్డ్ రిపేర్ వెహికల్ రూపకల్పన కోసం మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్తో అకాడమిక్ మరియు టెక్నికల్ లింకేజ్పై ఒప్పందం చేసుకున్న సంస్థ ఏదంటేనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సికింద్రాబాద్ అండి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సికింద్రాబాద్ ఒప్పందం చేసుకుంది. స్వదేశీ ఆర్మ్డ్ ట్రాక్ రిపేర్ వెహికల్ ఏటీఆర్వి రూపకల్పన కోసం మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్తో అకాడమిక్ మరియు టెక్నికల్ లింకేజ్పై ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది అంటేనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఎక్కడుంది అంటేనా సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. అదే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశవ్యాప్తంగా ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటేనా కలకత్తాలో ఉందండి. కలకత్తాలో ఉంది. ఈ సికింద్రాబాద్ ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి 1984లో ఏర్పాటు చేశారండి. 1984లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ రకాలైన దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు చేస్తూ ఉంటారు. మనకు గన్స్ కానీ మిజైల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇందులో రూపొందిస్తూ ఉంటారండి. నెక్స్ట్ భారతదేశం నందు మొట్టమొదటి స్టెథోస్కోప్ స్టెరిలైజేషన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ స్టెరిలైజర్ను ఏ సంస్థ రూపొందించింది అంటేనా EXCH అనేటువంటి సంస్థ రూపొందించిందండి. EXCH అనేటువంటి సంస్థ రూపొందించింది. భారతదేశం నందు మొట్టమొదటిగా స్టెథోస్కోప్ స్టెరిలైజర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటేనా ESCH అనేటువంటి సంస్థ రూపొందించింది. దీనివల్ల ఏమైందంటే స్టెథోస్కోప్ను ఒకరి నుంచి మరొకరికి వాడేటప్పుడు దాన్ని స్టెరిలైజేషన్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది. దీనివలన హార్ట్ బీట్ అనేది కొద్దిగా నీట్గా అనిపించేదానికి కూడా మనకు ఉపయోగపడుతుందండి. మర్మరింగ్ సౌండ్స్ లేకుండా ఇక్కడ హార్ట్ బీట్స్ ఏ విధంగా కానీ లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వివిధ మర్మరింగ్ సౌండ్స్ కానీ మనము క్లియర్గా అబ్జర్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏ సంవత్సరం నాటికి 1000 ఖేలో ఇండియా కేంద్రాలను అభివృద్ధి చెందినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది? ఏ సంవత్సరం నాటికి 1000 ఖేలో ఇండియా కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది? ఎప్పటికంటేనా 2024 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను అభివృద్ధి చేసేదానికి క్రీడా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందండి. దీనివల్ల ఏమంటున్నా రాగల ఒలింపిక్స్లో భారతదేశాన్ని మొదటి 10 స్థానాల్లో ఉంచాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. క్రీడా రంగంలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి, క్రీడాకారులుగా మార్చాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఏ సంవత్సరం నాటికి 1000 ఖేలో ఇండియా కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపిందంటేనా 2024 సంవత్సరానికి 1000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పెట్టుకుంది. మరి క్రీడా మంత్రిత్వ శాఖ ఎవరంటేనా శ్రీ కిరణ్ రిజిజు మన కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరంటేనా శ్రీ కిరణ్ రిజిజు గారండి. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నందు 5.5 లక్షల కోట్లతో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది? ఏ రాష్ట్రం అంటేనా ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అండి.
ఏ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నందు 5.5 లక్షల కోట్లతో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టిందంటే ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ భారతదేశంలో కల్లా అతిపెద్ద బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదన్నా కూడా ఉత్తరప్రదేశ్ అండి. భారతదేశంలో కల్లా అత్యధిక వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటేనా ఉత్తరప్రదేశ్గా మనం చెప్పవచ్చండి. ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఉత్తరప్రదేశ్. ఎంతటినా 5.5 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ఫర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? సాధారణంగా ఇక్కడ చూసామనుకోండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ ఫర్ డిఆర్డిఓ వాళ్ళ కోసం ఫైర్ సేఫ్టీ అంటూ ట్రైనింగ్ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించున్నారు? ఏ రాష్ట్రంలో అంటేనా ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలో అంటేనా ఉత్తరప్రదేశ్లో ప్రారంభిస్తున్నారండి. చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ఫర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థకు ఫైర్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు అంటేనా ఉత్తరప్రదేశ్లో ప్రారంభిస్తున్నారు. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటేనా ఫిబ్రవరి 22 అండి. ఫిబ్రవరి 22న ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటేనా దేశ రక్షణ శాఖ మంత్రి గారు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే దీన్ని రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారంటేనా పిక్లుహా అనేటువంటి ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ఫర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించున్నారు అంటేనా ఉత్తరప్రదేశ్లో ఎక్కడంటేనా పిక్లుహా అనేటువంటి ప్రాంతంలో ప్రారంభిస్తున్నారండి. ఈ క్లుహా. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటున్నా ఫిబ్రవరి 22, 2021 ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటున్నా దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, నోపారా మరియు దక్షిణేశ్వర్ మధ్య కోల్కతా మెట్రో సర్వీస్ను ఎవరు ప్రారంభించారంటున్నా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారండి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. నోపారా మరియు దక్షిణేశ్వర్ మధ్య కోల్కతా మెట్రో రైల్ సర్వీస్ను ఎవరు ప్రారంభించారు అంటేనా నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో వచ్చేటువంటి శాసన ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారండి. దీని మధ్య దూరం వచ్చేసి 4.1 కిలోమీటర్ ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ను, ఇక్కడ మెట్రో రైల్ సర్వీస్ను నరేంద్ర మోడీ ప్రారంభించారు. నోపారా మరియు దక్షిణేశ్వర్ మధ్య కోల్కతా మెట్రో రైల్ సర్వీస్ను ఎవరు ప్రారంభించారంటేనా నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఎంత దూరం ఉందంటేనా 4.1 కిలోమీటర్ దూరం ఉందండి. నెక్స్ట్, ఇటీవల పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వారు ఎవరు? ఎవరంటేనా నారాయణ స్వామి. ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సినటువంటి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో, విశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో తన యొక్క రాజీనామా లేఖను ఇక్కడ పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్కు ఇవ్వడం జరిగిందండి. ఇటీవల పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వారు ఎవరంటేనా నారాయణ స్వామి. ఎందుకు రాజీనామా చేశారంటేనా ప్రభుత్వానికి కావాల్సినటువంటి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో, విశ్వాస తీర్మానంలో ఈయన మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో ఓడిపోయారండి. దానివల్ల తన యొక్క రాజీనామా లేఖను పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్కు ఇచ్చి ఈయన రాజీనామా చేయడం జరిగిందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎవరి జీవిత చరిత్ర గురించి తెలిపే మావెరిక్ మెస్సియా, చాలా ఇంపార్టెంట్ అండి, మావెరిక్ మెస్సియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎవరి జీవిత చరిత్ర గురించి తెలిపే మావెరిక్ మెస్సియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారంటున్న నందమూరి తారక రామారావు.
మరి నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర గురించి తెలిపేటువంటి పుస్తకం ఏదంటేనా ఆ మ్యావరిక్ మెస్సియా అండి. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటేనా వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఎవరు రచించినారని అనుకోండి, ఎవరు రచించినది ఎవరంటేనా కందుల రమేష్, రచయిత వచ్చేసి కందుల రమేష్ అండి, కందుల రమేష్. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎవరి జీవిత చరిత్ర గురించి తెలిపే మ్యావరిక్ మెస్సియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారంటేనా నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ యొక్క రాజకీయ జీవితం గురించి తెలియజేస్తుందండి. దీన్ని ఎవరు రచించారంటేనా కందుల రమేష్ రచించడం జరిగింది. నెక్స్ట్, డార్జిలింగ్లో 3 రోజుల ఇంక్రెడిబుల్ ఇండియా మెగా హోమ్ స్టే డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వర్క్షాప్ను ఎవరు ప్రారంభించారు? డార్జిలింగ్లో 3 రోజుల ఇంక్రెడిబుల్ ఇండియా మెగా హోమ్ స్టే డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వర్క్షాప్ను ఎవరు ప్రారంభించారంటున్నా ప్రహ్లాద్ సింగ్ పటేల్. శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఈయన ఎవరంటేనా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. డార్జిలింగ్లో ఎక్కడ జరిగింది? డార్జిలింగ్లో 3 రోజుల ఇంక్రెడిబుల్ ఇండియా మెగా హోమ్ స్టే డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వర్క్షాప్ను ఎవరు ప్రారంభించారు అంటేనా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీన్ని ప్రారంభించడం జరిగిందండి. దీనివల్ల భారతదేశంలో పర్యాటక రంగానికి మరిన్ని అవకాశాలు ఇస్తూ భారతదేశాన్ని పర్యాటక రంగంలో స్వర్గధామంగా నిలపాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, మిషన్ లాల్ లకీర్ పథకాన్ని రూపొందించిన రాష్ట్రం ఏది? మిషన్ లాల్ లకీర్ పథకాన్ని రూపొందించిన రాష్ట్రం ఏదంటే పంజాబ్ అండి. మిషన్ లాల్ లకీర్ పథకాన్ని రూపొందించిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. మరి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పంజాబ్లోని గ్రామీణ ప్రాంతాలలో డీకేటీ పట్టాలు ఉన్నటువంటి భూములకు మరియు తమ యొక్క స్వాధీనంలో వంశపారపరంగా ఉన్నటువంటి భూములకు బ్యాంకులలో లోన్ సదుపాయం కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. దీనివలన ఆ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కావాల్సినటువంటి మూలధన నిధులు మరియు పెట్టుబడి ఇటువంటివి బ్యాంకు నుంచి పొందేదానికి అవకాశం కల్పించబడింది. మిషన్ లాల్ లకీర్ పథకాన్ని రూపొందించిన రాష్ట్రం ఏదంటేనా పంజాబ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటేనా ఇక్కడ పంజాబ్లోని పల్లె ప్రాంతాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో డీకేటీ పట్టాలు కానీ వంశపార్యపరంగా తమ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూములకు ఇక్కడ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించడండి. దీనివల్ల పంట విత్తే కాలంలో, పంట పెట్టే వంటి కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి ఇక్కడ బ్యాంకుల నుంచి పొందేదానికి అవకాశం కల్పించబడింది. వ్యవసాయ రంగంలో మరొక మార్పు తీసుకొని వచ్చేదానికి ఈ లాల్ లకీర్ పథకం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మహాకవి కుంచన్ నంబియార్ అవార్డు 2021ని పొందిన వారు ఎవరు? మహాకవి కుంచన్ నంబియార్ అవార్డుని పొందిన వారు ఎవరు అంటేనా ప్రభావర్మ. ఎవరంటేనా ప్రభావర్మ అండి. మహాకవి కుంచన్ నంబియార్ అవార్డు 2021ని పొందిన వారు ఎవరంటేనా ప్రభావర్మ. ఈయన మలయాళ భాషలో, ఏ భాష అండి? మలయాళ భాషలో ఈయన చేసినటువంటి సేవలకు గాను కుంచన్ నంబియార్ 2021 అవార్డు పొందడం జరిగిందండి. మహాకవి కుంచన్ నంబియార్ అవార్డు 2021 పొందిన వారు అంటున్నా ప్రభావర్మ. ఏ భాషలో కృషి చేసిన దానికంటేనా మలయాళ భాషలో ఈయన చేసినటువంటి కృషికి మరియు సాహిత్య అభివృద్ధికి గాను కుంచన్ నంబియార్ అవార్డు ప్రభావర్మ పొందడం జరిగిందండి. నెక్స్ట్, పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజాస్టర్ ల్యాబొరేటరీని ఎవరు ప్రారంభించారు? పీడియాట్రిక్స్ రేర్ జెనెటిక్ డిజాస్టర్ ల్యాబొరేటరీని ఎవరు ప్రారంభించారంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. దీనిని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటేనా హైదరాబాద్. హైదరాబాద్లో ప్రారంభించారండి. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజాస్టర్ ల్యాబొరేటరీని ఎవరు ప్రారంభించారంటే శ్రీ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్లో ప్రారంభించారండి. ఇక్కడ పిల్లలలో వచ్చేటువంటి జెనెటిక్
జెనెటిక్ మార్పులు కానీ లేదంటే మానవులో గలవంటి వివిధ జెనెటిక్ మార్పుల మీద ప్రయోగాలు చేసేదానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందండి. ఎవరు ప్రారంభించారంటే వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశపు అతిపెద్ద ఇంధన సమ్మేళన సంస్థ అయిన ఎన్టీపీసీ, భారతదేశపు అతిపెద్ద ఇంధన సమ్మేళన సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ ఏ మార్గంలో తమ ప్రీమియం హైడ్రోజన్ ఇంధన బస్సు సేవలను ప్రారంభించనుంది? ఏ మార్గంలో తన ప్రీమియం హైడ్రోజన్ ఇంధన బస్సు సేవలను ప్రారంభించనుంది అంటే ఢిల్లీ టు జైపూర్. ఢిల్లీ టు జైపూర్ అండి. ఢిల్లీ టు జైపూర్ మార్గంలో తన యొక్క ప్రీమియం హైడ్రోజన్ ఇంధన బస్సు సేవలను ప్రారంభిస్తున్నది. ఏ సంస్థ అంటేనా ఎన్టీపీసీ. భారతదేశపు అతిపెద్ద ఇంధన సమ్మేళన సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏ మార్గంలో తమ ప్రీమియం హైడ్రోజన్ ఇంధన బస్సు సేవలను ప్రారంభించున్నదంటేనా ఢిల్లీ టు జైపూర్ మార్గంలో ప్రారంభిస్తున్నాయండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటేనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధనాన్ని ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ను మరియు కాలుష్య కారకాలైనటువంటి చమురులను తగ్గిస్తూ పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా హైడ్రోజన్ ఎక్కువ ఉపయోగించుకోవాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ ఇంధన బస్సు సేవలను ప్రారంభిస్తున్నది. ఏ సంస్థ అంటే ఎన్టీపీసీ. ఏ మార్గంలో అంటే ఢిల్లీ టు జైపూర్. ఇక్కడితో మనకు ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం గమనించడం జరిగింది. ఎవరైతే ఉద్యోగం కోసం కృషి చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ తమ యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ వీడియోని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.